హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో, ఇవాళ వ్లాగ్ ఏంటంటే నేను ఉల్లిగడ్డ చట్నీ చేయబోతున్నాను. సో, ఎలా చేయాలంటే ఫస్ట్ మనం ఆనియన్స్ అండ్ మిర్చి తరిగేసుకొని పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇలా మిక్సీలోకి వేసేసుకోవాలి. మిక్సీలోకి వేసేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి అయితే వేసేసుకున్నాం కదా! ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, ఇంకా అలాగే కొంచెం చింతపండు వేసుకున్నాను. కావాలంటే మీరు పసుపు కూడా వేసుకోవచ్చు. నేను వేసుకోలేదు. ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకొని తర్వాత మధ్యలో ఎల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వద్దు. తర్వాత మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. తర్వాత నేను ఇక్కడ పోపు వేసుకుంటున్నాను. కొంచెం నూనె, ఇంకా జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇంకా కరివేపాకు వేసుకోవాలి. ఇలా మంచిగా పోపు వేసేసుకొని ఇంకా అందులోకి వేసుకోవడమే. అందులోకి వేసేసుకొని తర్వాత నేను ఇక్కడ కొత్తిమీర వేసుకుంటున్నాను. మీ ఇష్టం. నేనైతే ఇక్కడ టేస్ట్ కోసం కొత్తిమీర అయితే పైన వేసుకుంటున్నాను అంతే. నేను ఇక్కడ గోధుమ పిండి దోసలు వేసుకుంటున్నాను. ఏమేమి కలపాలంటే అందులో గోధుమ పిండి ఒక పావు, ఇంకొకటి జొన్న పిండి ఒక పావు, తర్వాత వచ్చేసి బియ్యపిండి ఒక పావు. ఎంతో టేస్టీ దోస అండ్ ఆనియన్ చట్నీ అయితే రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్‌లో చెప్పండి.